క్లయింట్స్ అందరూ ఫోటోగ్రాఫర్లు, అలాగే ఆల్బమ్ డిజైన్ చేయించుకునే వాళ్ళు, వీడియో మిక్సింగ్ చేసుకునే వాళ్ళు ముఖ్యంగా గమనికండి, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్గా ఒక క్లయింట్ చెప్తున్నాను. ఇది తెలంగాణ స్టేట్ నారాయణపేటలో ఒక ఆర్కే ఫోటోగ్రఫీ అని ఒక అబ్బాయి మనకి ఇస్తూ ఉంటాడు రెగ్యులర్గా. చక్కగా నీట్గా కరెక్షన్లు అన్నీ 1-2 రోజులు టైం పెట్టిన రోజు లేదా నెక్స్ట్ డే ఖచ్చితంగా కరెక్షన్లు ఇది చెప్తాడు ఈ అబ్బాయి. ఒక్కసారి సింగిల్ ఐటమ్ చెప్తాడు. కరెక్షన్ చూడండి, చక్కగా స్క్రీన్ షాట్ తీస్తాడు. ఫస్ట్ స్క్రీన్ షాట్ ఎట్లా తీసి ఏంది కరెక్షన్ అన్నది కూడా ఇక్కడ డిజిగ్నేషన్ రాస్తాడండి. ఏ షీట్ లోది హల్దీయా లేకపోతే ఇంకా ఏ పోర్ట్ లోని ఇచ్చారన్నది నెంబర్, షీట్ నెంబర్ ఏది అన్నది క్లియర్ గా రాస్తాడో మీరు ప్రతిదీ గమనించండి. ఎంత నీట్ గా రాసాడో. దగ్గరగా ఈ అబ్బాయి మొత్తం కరెక్షన్ ఎలాగా మనకి 3 పోర్ట్లు అండి ఆల్బమ్. ఇది మొత్తం మనం డిజైన్ చేస్తా 3 పోర్ట్లు ఎలాగా ఎంగేజ్మెంట్, హల్దీ, వెడ్డింగ్, ఈ 3 పోర్ట్లు కలిపి 22 కరెక్షన్ చెప్పాడు ఈ అబ్బాయి. ఎన్ని చెప్పినా పర్వాలేదు, కరెక్షన్ ప్రతిదీ కూడా ఎంత క్లియర్ కట్ గా రాసాడు చూడండి. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ కన్నా కపుల్ ఉండాలి. అక్కడ షీట్ నెంబర్ 28 ఎంగేజ్మెంట్ ఆల్బమ్. ఏంటి ఎంగేజ్మెంట్ ఆల్బమ్, ఏంటి హల్దీ అని అంటే మనం ఈ అబ్బాయికి ఎలా చేయించుకుంటాడంటే ఇక్కడ పోర్ట్లు వాజ్గా చెప్పించుకుంటాడు. అంటే హల్దీ బుక్, తర్వాత మా ఎంగేజ్మెంట్ ఫస్ట్, తర్వాత హల్దీ, తర్వాత వెడ్డింగ్, ఇలా 3 పోర్ట్ల కింద ఉంటాయి. మనం ఇది ఓపెన్ చేయగానే ఇక్కడ ఈ నెంబర్లు, ఈ సిరీస్లే ఇక్కడ రాశాడు 24 హల్దీ 24 అంటే ఏంటి, హల్దీ 24 అంటే హల్దీ బుక్ లోకి వెళ్ళాలి. మన 24 షీట్ అంటే ఇది 24 షీట్. ఈ షీట్ ఇక్కడ మెహందీ సెరమోనీ అని పెట్టండి, వెడ్డింగ్ తీసేసి అని చెప్పేసి చెప్పాడు. చక్కగా క్లారిటీగా క్షుణ్ణంగా ఉంది. ఇలా క్లారిటీ చెప్తే ఏదైనా మనం చేయొచ్చు. ఇక్కడ కూడా అన్న ఫేస్ లో ఆయిలీగా ఉంది, కొంచెం చేంజ్ చేసే అవకాశం ఉంటే చేంజ్ చేయండి అని రిక్వెస్ట్ గా చక్కగా అవకాశం ఉన్నంత వరకు పెట్టాడు. ఫోటోగ్రఫీలు కొన్ని మైనస్లు ఉన్నాయి, దాన్ని మనం చాలా రెక్టిఫై చేసాం. అయినా మనం ఉన్నంతలో మళ్ళీ దాన్ని బెటర్ చేయడానికి చేసి మళ్ళీ ట్రై చేసి పెట్టాం. ఇది క్లియర్ గా క్షుణ్ణంగా ఇది. అంతేగాని ఫోటోలు చేంజింగ్, ఈ ఫోటో పట్టుకొచ్చి ఇక్కడ ఈ ఫోటో తీసేయండి అని కాదు. ఎందుకంటే క్లయింట్ చేత పక్కా సెలెక్ట్ చేయించుకున్నాడు. అందుకని ఫోటోలు తీసే ఛాన్స్ ఉండదు. మన ఇబ్బందులు పడకూడదు, ఎటువంటి ఇబ్బందులు పడకూడదు. పొరపాటు నేను ఎక్కడైనా ఫోటో రిపీట్ పెట్టానంటే అది నా తప్పిదం. మీరు అబ్జర్వ్ చేయండి ప్రతిదీ కూడా. అన్న అక్కడ పెళ్లి కొడుకు నేమ్ లో ఫస్ట్ లెటర్ ఏ ఉంటే బాగుంటుందన్న అని కస్టమర్ నీట్ గా పెట్టాడు. వెడ్డింగ్ ఆల్బమ్ లో షీట్ నెంబర్ 31. వెడ్డింగ్ ఆల్బమ్ ఎక్కడ ఉంది మన దగ్గర? వెడ్డింగ్ ఆల్బమ్ ఇది వెడ్డింగ్ ఆల్బమ్. వెడ్డింగ్ ఆల్బమ్ బుక్ ఇది, ఇందులో ఇక్కడ ఉంది. ఈ సిరీస్ నేను ఎత్తుక్కుంటాను, నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాను. అంటే ఈ అబ్బాయి నాకు ఫోన్ చేసి డిస్కస్ చేసుకుని అంత నాకు ఆ ఇబ్బంది పెట్టడం. ఎందుకంటే నా వర్క్ ఫ్లోలో ఉంటాను. నాకు ఈ స్క్రీన్ షాట్లు చూసుకుంటాను. ఇక్కడ నేను చేంజ్ చేసుకుంటాను. ఏ షీట్లోకో కాస్త ఆ షీట్లోకి నేను వెళ్ళి దానికి సంబంధించిన ప్రాపర్ డేటా తీసుకుని నేను చేంజ్ చేసుకుంటాను. నాకు ఇబ్బంది ఉండదు. ప్రతిదీ ఎంత క్లియర్గా రాసే చూడండి. ఏదైనా మీరు ఎక్కడైనా గమనించండి. దాని తర్వాత నేను ఎంగేజ్మెంట్ ఆఫ్టర్ కరెక్షన్స్ అని చెప్పేసి 9 పేజీలు, 8 పేజీలు, 14 పేజీలు పెట్టాను. అంటే కరెక్షన్ చేసిన పేజీలు మాత్రమే నేను పెట్టాను. ఇది ఓకే అనుకుంటే నేను గూగుల్ డ్రైవ్ లింక్ ఇచ్చేస్తాను అనమాట ఫైనల్ గా. ఇది ఈ టైప్ లో చేస్తే మనం వర్క్ ఎంతైనా ఎఫెక్ట్ పెట్టచ్చు, చెయ్యొచ్చు. ఇది కొంచెం ఈజీ పద్ధతి మనకి మెథడ్. అది అంటే మన ఇబ్బంది పెట్టి మనం పర్సనల్ గా సెలక్షన్ చేసుకుని అనవసరమైన ఫోటోలు కూడా పక్కా ఈ అబ్బాయికి 120 షీట్లు ఎన్నో చేసి టోటల్ గా ప్రాజెక్ట్ 120 షీట్లు పక్కాగా కౌంట్ చేసి ఫోల్డర్ స్ప్లిట్ చేసి పెట్టాడు. నేను దానికి సంబంధించిన వీడియో కూడా మీకు ప్రివ్యూస్ చేశాను. తెలియకపోతే ఆ వీడియో పెడతాను, వీడియో చూడండి. ఓకే, ఉంటానండి.